హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. చూడండి, ఈరోజు నేను ఒక ఫెర్టిలైజర్ చేస్తున్నానండి. అదేంటంటే గానుగ చెక్కలతో ఒక ఫెర్టిలైజర్ చేస్తున్నానండి. అది మనం ఇవ్వడం వల్ల మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. అది ఎలా చేస్తున్నానో చూడండి. ఇవి బియ్యం కడిగిన నీళ్ళును మన కూరగాయలతో వచ్చిన లిక్విడ్ అండి. వేస్ట్ కూరగాయలు ఉంటాయి కదా, దాంతో వచ్చిన లిక్విడ్ 2 కలిపేశాను. చూడండి, దీంట్లో నేను ఇప్పుడు ఏమేమి వేస్తానో మీకు చూపిస్తాను. ఇవన్నీ గానుగ చెక్కలండి. ఇప్పుడు దీంట్లో నేను ఇవన్నీ వేస్తానండి. ఇప్పుడు ఫస్ట్ నేను పల్లి చెక్క వేస్తున్నాను. అన్నీ నేను 100 గ్రామ్స్ తీసుకున్నానండి. 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది నల్ల నువ్వుల చెక్క అండి. ఇది కూడా 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది సన్ఫ్లవర్ చెక్క అండి. సన్ఫ్లవర్ చెక్క ఇది కూడా 100 గ్రాములు తీసుకున్నాను. ఇది ఆముదం చెక్క. ఆముదం చెక్క అండి ఇది. ఇదేమో ఆవ చెక్క. ఇది వేపపిండి అండి. మనం వేపపిండి వేసుకోవడం వల్ల వేరు పురుగు అనేది రాదండి. మట్టిలో ఎలాంటి క్రిమికీటకాలు ఉన్నా కూడా పోతాయండి. ఇది బెల్లం. నేను బెల్లం కూడా ఒక 100 గ్రాములు తీసుకున్నానండి. ఇది మంచి నల్ల బెల్లం తీసుకోవాలండి, పాత బెల్లం. ఇప్పుడు ఇదంతా దీంట్లో వేద్దామండి. ఇవన్నీ కలిపేయడం వల్ల కలిపి మొక్కలకి ఇవ్వడం వల్ల మంచి పోషకాలు అందుతాయండి. మొక్కలు పచ్చగా పెరుగుతాయండి. పువ్వులు కాయలు మంచిగా వస్తాయి. చూడండి, ఇప్పుడు ఇది మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపి ఒక 3 డేస్ వరకు అలాగే పెట్టాలండి. ఒక 3 డేస్ వరకు పక్కన పెట్టేసేయాలి. అప్పుడు మనకు దీంట్లో మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుందండి. చూడండి, ఇవన్నీ గడ్డలుగా ఉన్నాయి కదా, ఇవి రేపటి వరకు మొత్తం కరిగిపోతాయండి. ఇవన్నీ ఇలా కలిపేసి నేను పక్కన పెట్టేస్తాను. చూడండి, ఇది సెకండ్ డేనే మంచిగా ఇట్లా మనకి ఇట్లా బూజులాగా మంచిగా ఫామ్ అయింది కదండి. ఇది ఇప్పుడు మంచిగా తయారవుతుందండి. చూడండి, కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది. దీన్ని మళ్ళీ సెకండ్ డే కూడా ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకోవాలి. ఇది థర్డ్ డే అండి. థర్డ్ డే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత మంచిగా తయారైపోయిందో. మంచిగా క్రీమ్ కలర్లోకి వచ్చింది కదా. ఇవన్నీ కరిగిపోయినాయి. గానుగ చెక్కలన్నీ కరిగి మంచిగా కలిసిపోయినాయండి.
ఇప్పుడు దీంట్లో మంచి పోషకాలు అనేటివి మంచిగా ఉన్నాయండి. నేను 10 లీటర్స్ బకెట్లో 10 లీటర్స్ వాటర్ తీసుకున్నానండి. 10 లీటర్స్కి ఒక 1 లీటర్ మనం కలుపుకోవాలి. ఒక 1 లీటర్ కలుపుతున్నానండి. 10 లీటర్స్ వాటర్కి 1 లీటర్ ఫెర్టిలైజర్ కలుపుతున్నారండి. మంచిగా వాటర్లో మంచిగా కలిసేలా కలిపేసుకోవాలి. చూడండి, ఇవి మా పూల మొక్కలండి, చామంతి మొక్కలు అన్నీ ఉన్నాయి. కానీ మనము దేనికి ఎంత పోసుకోవాలో అంతే పోసుకోవాలండి, మరి ఎక్కువ కూడా పోయొద్దు. చూడండి, ఇది మా లిల్లీ చెట్టు. నేను ఎంత పోసానో చూసారా? చిన్న మొక్కకి కొంచెమే పోసుకోవాలండి, మరీ బాగా కిందికి కారిపోయేలా కూడా పోసుకోవద్దు. ఏ మొక్కకి ఎంత పడుతుందో అంతే పోసుకోవాలండి. కొంచెం కొంచెమే వేసుకోవాలి. ఇది బ్లాక్ మిర్చి చెట్టు అండి, నల్ల మిరప. దీనికి కూడా వేస్తున్నాను చూడండి. మన మొక్క సైజుని చూసి వేసుకోవాలండి లిక్విడ్. ఇది గులాబీ మొక్క అండి. చూడండి, దేనికి ఎంత వేసుకోవాలి అంతే వేసుకోవాలండి. చూడండి, నేను ఎంతెంత వేస్తున్నానో. మొక్కలు మంచిగా హెల్తీగా పెరుగుతాయండి, మంచిగా పచ్చగా ఉంటాయి. మనం ఈ గానుగ చెక్కలు వేయడం వల్ల మంచి పూత కాపు అనేది మంచిగా వస్తుందండి. ఇది టమాటో మొక్క అండి, చిన్న కుండీలో పెట్టాను. ఇప్పుడు అంత పూత మీద ఉంది. చూడండి, వీటన్నిటికి ఇస్తున్నాను. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? మీరు కూడా ఇలా ఫెర్టిలైజర్ చేసుకొని మీ మొక్కలకి మీరు ఇచ్చుకోండి. ఓకేనా అండి? బాయ్.